ఏ హెర్నియా అయినా సరే ఆ వాపు వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నంత వరకు మీకు ఇబ్బంది లేదు, ఏమీ జరగదు. ఎప్పుడైతే ఒక రంధ్రం నుంచి పేగులు కానీ లేదా వేరే ఆర్గాన్స్ కానీ బయటకు వస్తున్నాయో అవి నొప్పి క్రియేట్ చేస్తే అవి ప్రమాదం. ఎందుకని? మీరు ఒకసారి దగ్గినప్పుడో లేదా మల విసర్జన చేస్తూ ఉన్నప్పుడు ప్రెషర్ పెరిగి అబ్డామినల్ ప్రెషర్ పెరగడం వల్ల ఈ పేగులు బయటకు వచ్చినప్పుడు అవి రక్త సరఫరా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గ్యాంగ్రీన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది చాలా డేంజర్ సిచ్యుయేషన్ ప్రాణానికి. అలాంటి సిచ్యుయేషన్ కనుక వస్తే మీకు 6 గంటల నుంచి 8 గంటల టైం మాత్రమే ఉంటుంది సర్జరీ చేయించుకోవడానికి. అందువల్ల ఎప్పుడు కూడా హెర్నియా అనేది వస్తే మీరు నార్మల్గా ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ ఏమీ లేనప్పుడు చేయించుకోవడమే మీకు ఎప్పుడు కూడా మంచిది. అదర్వైజ్ ముందు కాంప్లికేషన్ అయిపోయి వచ్చినప్పుడు కాంప్లికేషన్ని ట్రీట్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ప్రాబ్లమ్ని ఇంకా పెంచుకుని అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తున్నాం. అందుకని సాధ్యమైనంత వరకు మీరు నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ హెర్నియాని చేయించుకోవడానికి మీరు సిద్ధమవ్వాల్సి ఉంటుంది.